హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో పుదీనాకుతోటి కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ కిచిడి బిర్యానీ స్టైల్లోనే ఉంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడాల్సిన రెసిపీ అండి ఇది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను 1/2 kg బియ్యాన్ని తీసుకొని అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కిచిడీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 5 లవంగాలు వేసుకోవాలి. ఈ లవంగాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. 1/2 kg బియ్యానికి నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 6 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటాలు కూడా 4 మీడియం సైజు ఉండే టమాటాలు తీసుకున్నానండి. పుల్లగా ఉండే టమాటాలు అయితే చాలా బాగుంటుంది. ఈ టమాటాలన్నీ కూడా మనకి సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, టమాటా ముక్కలు అనేవి ఎక్కడా కనిపించట్లేదు. ఈ ఉల్లిపాయల్లో అంతా మిక్స్ అయిపోయి మనకి గుజ్జులాగా తయారైంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత పుదీనాకును వేసుకోవాలి. 1/2 kg బియ్యానికి 1 కట్ట పుదీనా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ పుదీనాకుని పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. లేకపోతే మనకి పుదీనా అనేది పచ్చి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేగనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే మనకి పుదీనా కరెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు దీంట్లోకి ఎసరు వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే కిచిడి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఎసరు బాగా తెల్లిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ వాటర్ కనుక మనకి సాల్టీగా ఉన్నట్లయితే ఉప్పు కరెక్ట్గా సరిపోయినట్టు. ఈ బియ్యం కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకి కిచిడి రెడీ అయిపోయింది. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. చూస్తున్నారు కదా, మంచి ఫ్లేవర్ తోటి ఈ కిచిడి రెడీ అయిపోయిందండి. బియ్యం కూడా చాలా సాఫ్ట్గా మగ్గింది. దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఈ కిచిడీని రైతాతో కానీ చికెన్ షర్వాతో కానీ తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడాల్సిన రెసిపీ అండి ఇది. ఈ కిచిడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్స్ రూపంలోనే కాకుండా కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని మంచి రెసిపీస్ కోసం పుత్తడి బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.